హిట్కి ఫార్ములా ప్రతి ఒక్కరూ అనుకుంటారు, అంత సులువు కాదు. కానీ మీరు నాకు అవకాశం ఉంది అని నేను ఎందుకు అంటున్నా అంటే, ఈ హిట్ ఫట్ మధ్యలో మీరు మొత్తం ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేశారు? నువ్వు నాకు నచ్చావు సినిమాలో ఉదయ్ కిరణ్ గారితో, తర్వాత నువ్వే కావాలి తరుణ్ తో, తర్వాత శివమణి మన్మధుడు నాగార్జున గారితో, చిత్ర విక్రమ్ శ్రీనివాస్ గారితో, విజయభాస్కర్ గారితో, పూరి జగన్నాథ్ గారితో, అరుణ్ కుమార్ గారితో, జగపతి బాబు గారితో. ఒక జానపద గీతం ముందుగా పాడి, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, జానపదాల్లో పాడేవాడిని. ఈ వేదిక మీద పాడిన ఈ పాట నాకు మంచి తృప్తినిచ్చింది అనేది మీకు ఒకటి ఉంటుంది. ఆ పాటను ఒకసారి. డోలు 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 కొట్టనా, డోలు కొట్టి గోలుమాలు ఆట చూపనా, గల్లు 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 గజ్జగట్టనా, గజ్జగట్టి ఆటలోని మజా చూపనా, తందానా 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 తందానా. ఏమి రానవంతో ఆట చూప అంటే అదేం చేస్తున్నావురా, అడుకోతులకి యాక్షన్ చేసి ఒక బ్రాండ్ ఇమేజ్ లో. జానపదము అంటే చంద్రహాస్ అనే ఒకటి పేరు. దూరదర్శన్లో పాడినది ఏదైనా గుర్తుంటే ఒక పాట పాడండి. చూడా సక్కాని తల్లి, చుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి, మా తల్లి పాల వెళ్ళి. గాయకుడిగా మీ ప్రస్థానం చాలా బాగా సాగుతుంది. అయితే అప్పుడు గాయకుడిగా కాదు, మా సీనియర్స్ మా మహేంద్ర వాళ్ళు వాడుతున్న కోరస్ మాకు ఎంతో మొదలు పెట్టినప్పుడు ప్రధాన గాయకులు అయిపోయారు కదా. గౌరవం అనేది కళాకారునికి అవే దుప్పట్లు కదా. అంతే అంతే. మొదటిగా యాక్ట్ చేసిన అది సీరియల్ సినిమా ఫస్ట్ మీద? సీరియల్ ఈటీవీలో వచ్చింది. నవ్వుల నదిలో వెన్నెల పడవ అని ఎపిసోడ్స్ లాగా వస్తుంది. రాజమౌళి గారు ఆ సినిమాకి వర్క్ చేస్తారు. 1.5 year జర్నీ అన్న, 1.5 year జర్నీ రాజమౌళి గారితో. పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో ఒక సీన్ లో నటించినా చాలా అని కోరుకునే నటులు చాలా మంది ఉంటారు కదా. అఫ్ కోర్స్ మేము కూడా అంతే. అప్పుడు రవికిషోర్ గారి నిర్మాణ సారథ్యం అంటే అదొక పిక్యులర్ గా ఉంటుంది యాక్చువల్ గా. ఆయనతో వర్క్ చేసినప్పుడు మీకు ఎలా ఉంటుంది? స్రవంతి రవికిషోర్ 2 సినిమాలు చేశానన్న. ఏ సినిమాలు చేశారు? నువ్వే కావాలి సినిమా కూడా తరుణ్ తో. అది అందులో వాస్తవానికి ఒకటే డైలాగ్ ఉంటుంది. అది కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేస్తాను సార్ అంటే నన్ను రమ్మన్నారు. ఏం పాట అది? మలవారి గంగమ్మ వెలమల సత్యారామండై అవునండై తీరు ఉన్నాడే మలవారి గంగమ్మ. నటనే 100% నటనే. వెండి తెర వైపు ఎంతకాలం ఇంకా చూడాలి? ఈ ఉగాది కదా, మళ్ళా ఉగాది కింద సిద్ధం చేస్తా, వెండి తెర మీద చూడొచ్చు. అంటే ప్రేక్షకులకి 1 సంవత్సరం పాటు మీరు గడువిస్తున్నారు. నేను గడవడం కాదు, కథాకథనాలు చక్కగా కుదరాలి. అన్ని రకాలుగా సినిమా అనేది ఏంటంటే హడావిడిగా చేసే ప్రయత్నం కాదు. మీ అబ్జర్వేషన్ లో ఉదయ్ కిరణ్ కెమెరా ముందుకు వచ్చి యాక్ట్ చేసేటప్పుడు ఎలా ఉండేవాడు సార్? అసలు చాలా జోవియల్ ఉండేవాడు. చాలా తను నేను హీరోను, వీళ్ళంతా క్యారెక్టర్ ఆర్టిస్టులు అన్నట్టుగా. ఒక సందర్భంలో ఏంటంటే హీరోల కన్నా మీరే బాగున్నలేబా అని ఇట్లా చాలా బాగుండు. అంటే మేము కూడా సేమ్ ఏజ్ సేమ్ ఇది అంటాడు. నేను ఫ్రెండ్స్ క్యారెక్టర్, తనమే హీరో క్యారెక్టర్ కాబట్టి. బాబు ఏం లేదు, ఇక్కడ ఏం చేస్తున్నారా అని. చిలిపనులు చేసుకుంటున్నాం. ఓహో, చిలిపల్లి చేసుకోవడానికి ఈ ప్లేస్ దొరికిందా మీకు? మీ ఇంటికి రమ్మంటారా? ప్రేక్షకులకు నమస్కారం. సంగీతానికి, సినిమా రంగానికి భాష, ప్రాంతం, వయోభేదాలు ఇలాంటివి ఏవి అక్కర్లేవు, ఉండదు కూడా. కానీ ఒకే ఒకటి కోరుకుంటుంది కళారంగం. ఏంటి అంటే కళాత్మకమైన విలువలు. ఇలాంటి కళాత్మక విలువల గురించి ప్రస్తావిస్తే ఒక గాయకునిగా, నటునిగా, రచయితగా, ఇంకా దర్శకత్వ రంగంలోను
ఇటువంటి ఒక కళాకారులు శ్రీ చంద్రహాస్ గారు. వారిని ప్రేక్షకులకు పరిచయం చేయడం కోసం స్టూడియోకి ఆహ్వానించాం. నమస్కారం చంద్రహాస్ గారు. నమస్తే సార్. చంద్రహాస్ గారి గురించి చెబితే ఆయన పాడే జానపద గీతం గురించి ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటారు. ప్రేక్షకులకు ఒక జానపద గీతం ముందుగా పాడి మన పరిచయ కార్యక్రమానికి శ్రీకారం చుడదాం. ఒక పాట. తప్పకుండా ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ముఖ్యంగా మా అన్న చంద్రశేఖర్ గారికి కూడా ధన్యవాదాలు స్టూడియోకి ఆహ్వానించేందుకు. జానపద గాయకునిగా, నటునిగా నేను సుపరిచితుణ్ణి. ముఖ్యంగా జానపద గాయకునిగా చాలా పేరుంది. సో అన్నగారు ఒక పాట పాడమని కోరారు. సుద్దాల అశోక్ తేజ గారు రాసిన గీతం. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ నేలమ్మ నేలమ్మ. సాలేటి వానకు తుల్లింత, సాలు సాలుకు నువ్వు బాలింత, గాలిని ఉయ్యాలగా నీటిని చనుబాలుగా, రెక్కల్ల బొక్కల్ల డొక్కల్లో నీవు చక్కంగా మోసేవు మొక్కల, పరువమొచ్చిన చేను వంగే పైరు గాలి మేను పొంగే, పరువమొచ్చిన చేను వంగే పైరు గాలి మేను పొంగే. ఇలాంటి చక్కనైన గీతాలు, అదేవిధంగా లలిత గీతాలు కూడా. రావాలని ఉన్నది నీ చెంతకు, నిన్ను చూడాలని ఉన్నది నా కళ్ళకు, ఇలాంటివి. తర్వాత జోష్ లో సుబ్బమ్మ గదిలిందిరా దువ్వూరి సుబ్బమ్మ గదిలిందిరా, ఉద్యమమైనాడు ఉద్యమమైనాడు సుబ్బమ్మ గదిలిందిరా దువ్వూరి సుబ్బమ్మ గదిలిందిరా. ఇలాంటి గీతాలు చాలా నంబర్ ఆఫ్ సాంగ్స్ జానపదాల్లో పాడేవాడిని. ఏ వేదికను తీసుకుంటే ఆ వేదికకు తగ్గట్టుగా పాటను మలుచుకొని అవసరం అనుకుంటే అక్కడే రాసుకొని పాడేవాళ్ళు. మీరు నటునిగా మీ ప్రస్థానం కొనసాగిస్తూనే గాయకునిగా మిమ్మల్ని మీరు ఎన్నో పాటలతోటి మీరు పాట అందుకుంటే ఉర్రు తొలగిస్తారు అని మీకు ఒక పేరు ఉంది. చాలా వేదికల మీద పాడిన మీరు బాగా ఈ వేదిక మీద పాడిన ఈ పాట నాకు మంచి తృప్తినిచ్చింది అనేది మీకు ఒకటి ఉంటుంది. ఆ పాటను ఒకసారి మన సుప్రీం టీవీ ప్రేక్షకులు. ఖచ్చితంగా మేము 1995 లో ఐ గాట్ ఏ గోల్డ్ మెడల్ త్రూ ద హ్యాండ్స్ ఆఫ్ మదర్ తెరీసా. చాలా అద్భుతమైనటువంటి సందర్భం అది. ఈ వరకట్న నిషేధం పైన తర్వాత మనకు ఈ మన ముఖ్యంగా తెలుగు ప్రాంతాల్లో ఈ గారెడి వాడు కోతిని ఆడించేటువంటి ఒక సాంప్రదాయం ఉంటుంటుంది. వాళ్ళు ఆడుకునే విధానం ఉంటుంది. దానిలో డోలు 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 కొట్టనా, డోలు కొట్టి గోలుమాలు ఆట చూపనా, గల్లు 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 గజ్జెగట్టనా, గజ్జెగట్టి ఆటలోని మజా చూపనా, తందానా 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 తందానా. ఆట చూడు పాట చూడు తాడు మీద సాము చూడు, ఆట చూడు పాట చూడు తాడు మీద సాము చూడు, ఆట జోరు చూస్తాంటే అడుగు జోరు పడతాంటే, సబ్బట్లతో ఈలలతో జైలు కొట్టిరి, జైలు చూసి ఆటగాని కడుపు నిండేనే. కూటి కొరకు ఎన్ని తిప్పలు, బతుకు కత్తి మీద సాము వంటిదో, మా కూటి కొరకు ఎన్ని తిప్పలు, బతుకు కత్తి మీద సాము వంటిదో. డోలు 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 కొట్టనా, డోలు కొట్టి గోలుమాలు ఆట చూపనా, హే గల్లు 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 గజ్జగట్టనా, గజ్జగట్టి ఆటలోని మజా చూపనా, తందానా అరే తందానా ఆహా తందానా తందానా అరే తందానా 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 తందానా. ఏమి రానువంతో ఆట చూడరా అంటే అదేం చేస్తున్నావురా, ఆడు కోతులకి యాక్షన్ చేసేది. ఏమి రానువంతో అట్లా చూస్తున్నావు అంటే ఇట్లా అంటాడు. పైసలు కావన్నా గీ కట్నాలు కానుకలకి మనుషులనే ఉన్నాయి అనుకున్నా, నీ కోతుల్లో కూడా ఉన్నాయిరా. చప్పట్లతో ఈలలతో జైలు కొట్టిరి, జైలు చూసి ఆటగాని కడుపు నిండెనే. కూటి కొరకు ఎన్ని తిప్పలు, బతుకు కత్తి మీద సాము వంటిదో.
భాష అర్థం కాకపోయినా వెస్ట్ బెంగాల్ కల్కట్టాలో దాదాపు 12-14 రోజుల పర్యటన. మా శృతి కళానికేతన్ అనిలన్న, కోడూరు రవీందర్ గారు, తర్వాత మా మహేందర్ రాజు, కాసు మహేందర్ రాజు, చారి, మా బ్రదర్స్ అందరం కూడా ఒక టీం ఉండేవాళ్ళం, దాదాపు ఒక 10-15 మంది టీం అందరం కూడా. సో మంచి డాన్సర్లు, మంచి సింగర్లు, ఒక బ్యాలే లాగా తీసుకొని ఎక్కడికైనా మద్రాసు అయినా, పోరుబందరు, తర్వాత షోలాపూరు అండ్ కల్కట్టా, ఈడెన్ గార్డెన్ లో ప్రోగ్రామ్ దాదాపు ఒక 70-80 వేల మంది మధ్యలో యువజన ఉత్సవాలు జరిగేవి అప్పుడు. వివేకానందుని యొక్క జయంతి ఉత్సవాలు జరిగేవి. ఎవ్రీ ఇయర్ కూడా ఏదో ఒక ప్లేస్కి వెళ్ళే వాళ్ళం అనమాట. ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ ప్లేస్ అట్లా తీసుకొని అంత చక్కగా బ్యాలేను డిజైన్ చేసుకొని వెళ్ళేవాళ్ళం. ఆ పేరే ఇప్పటికీ కూడా జానపదము అంటే చంద్రహాస్ అనే ఒకటి పేరు తెచ్చుకో, ఒక బ్రాండ్ ఇమేజ్ లో. ఎస్. గాయకునిగా మీ ప్రస్థానం, మీ గురించి గాయకునిగా తెలిసిన వాళ్ళందరికీ తెలుసు, విన్న వాళ్ళకి తెలుసు. త్యాగరాయ గానసభ, రవీంద్ర భారతి, భారతీయ విద్యాభవన్, అప్పుడు ఈ సోషల్ మీడియా ఇంత లేదు. 2099, 98, 2003 వరకు, 5 వరకు కూడా ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ అంత లేదు. అప్పుడప్పుడే 2005 ఆ టైంలోనే ఫేస్బుక్ ఐడి తీసుకోవటము, అప్పుడు వాట్సాప్ కూడా పేజర్లు ఉండేవి. సో ఆ టైంలో అప్పుడప్పుడే ఈ అవకాశాలు కూడా మాకు ఇక్కడ చిక్కడపల్లిలో అరుణ స్టూడియో అని ఉంటే అక్కడిక్కడ పాటలు పాడితే ఏదన్నా అమౌంట్ వచ్చింది అంటే, మాకు రైస్ లేకున్నా సరే ఒక పూట అన్నం తినకున్నా మంచిదే కానీ ఫోటోలు దిగి ఆ ఫోటోలు తీసుకెళ్లి టీవీ సీరియల్ వాళ్ళకి ఇట్లా ఇచ్చేసి ఏదైనా ఏ రకంగా ఏమల నుంచి ఏ క్యారెక్టర్ వస్తుందన్న ఒక ఇది ఉండేది. అంటే మీడియా అనేది అంటే వెండి తెర కానివ్వండి లేదా బుల్లి తెర కానివ్వండి, దాని మీద కనిపించాలని ఆతృత, ఏం చేయాలని తెలియకపోయినా కనిపించాలి, ఏదో చేసేయాలి అన్న ఒక ఇది ఇంపాక్ట్. చదువు కంటే ఎక్కువగా కళనే ప్రేమించే వాళ్ళం, వాస్తవం అన్నది. సో మా పేరెంట్స్ కూడా ఎప్పుడు ఎదురు చెప్పలేదు. కాకపోతే ఏంటంటే పాటలు పాడినా ఏదైనా డ్రామా స్టేజ్ చేసిన అంతవరకు ఓకే, కానీ తర్వాత చదువుకుంటే బాగుంటదిరా, చదువుకుంటే ఏమన్నా గవర్నమెంట్ టీచరే, పెద్ద ఉద్యోగాలు ఉంటాయని కూడా మాకు తెలియదు వాస్తవానికి. గవర్నమెంట్ టీచర్ అయ్యామంటే చదువుకుంటే గవర్నమెంట్ టీచర్ అవుతాము అంటే మినిమం గ్యారంటీ ప్రొఫెషన్ లాగా ఉండేది. సో అలాగా ఫోటోలు దిగిస్తే దూరదర్శన్ లో అప్పుడు ఫోక్ సాంగ్స్ పాడేది ఒకటి ఉండేది. ఫస్ట్ మాకు ప్రణయ్ కుమార్ అని చెప్పేసి మా అన్న సింగర్ ఉండే, నేను ప్రణయ్ కుమార్ అన్న. తర్వాత దూరదర్శన్ లో పాడినది ఏదైనా గుర్తుంటే ఒక పాట పాడండి. ఉందన్న, దూరదర్శన్ లో అందశ్రీ గారి రాసిన పాట దూరదర్శన్ లో. చూడా సక్కాని తల్లి, చుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి, మా తల్లి పాల వెళ్ళి, మళ్ళీ జనమంటూ ఉంటే సూరంబో, తల్లి నీ కడుపున బుడతా మాయమ్మ, మళ్ళీ నీ కడుపున బుడతా మాయమ్మ, చూడా సక్కాని తల్లి, చుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి, నా తల్లి పాల వెళ్ళి. గాయకునిగా మొదలైన చంద్రహాస్ గారు దర్శకునిగా కూడా కొత్త అవతారం, కొత్త పాత్ర వహించబోతున్నారు. వారి దర్శకత్వంలో మంచి సినిమా వీలైనంత త్వరగా వచ్చి జనాదరణ పొంది వారి ఇంతవరకు అందుకున్న విజయాలతో పాటు సినీ దర్శకునిగా కూడా వారు విజయ పరంపరలో సాగుతారని ఆశిద్దాం. సుప్రీం టీవీ స్టూడియోకు వచ్చి వారి విలువైన సమాచారాన్ని అందరికీ పంచినందుకు వారికి ధన్యవాదాలు చెప్తాము. ధన్యవాదాలు చంద్రహాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నా ఇంటర్వ్యూని చేయడానికి నన్ను సుప్రీం స్టూడియోకు పిలిచిన మా చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా సుప్రీం టీవీ చూస్తున్న ప్రేక్షక దేవులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. సింగర్గా, నటునిగా ఇన్ని రోజులు ఎలా అయితే మీరు ఆదరించారో అదేవిధంగా మళ్ళీ రీఎంట్రీ ఒక దర్శకునిగా మీ ముందుకు వస్తున్నా కాబట్టి మంచి సినిమాను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా. నా ఈ ప్రయత్నాన్ని కూడా మీరు ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అన్నగారు, అదేవిధంగా సుప్రీం టీవీకి కూడా.